ఓకే సార్. సో ఇంకో క్వశ్చన్, షీ ఇస్ ఫ్రమ్ గ్రీన్ పార్టీ కదా, అలానే పవన్ కళ్యాణ్ సార్ ఇస్ ఫ్రమ్ జనసేన పార్టీ కదా. సో హౌ డు యూ నో వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు వాళ్ళ పని, మనం కూడా చేయాలని? హౌ డు వి మేక్ షూర్ వీ గెట్ అహెడ్ ఆఫ్ దెమ్? See, once you're in a coalition and alliance, అందరం కలిసికట్టుగా పనిచేస్తూనే ఉంటాం. ఓకే. బట్ ఆర్గనైజేషన్ బిల్డింగ్ అనేది ఒక ప్యాషన్గా తీసుకుని చేయాలి. ఆర్గనైజేషన్ బిల్డింగ్ ఇస్ నాట్ అ కాంపిటీషన్, ఓ యా, దట్ ఈస్ అ ప్యాషన్. సో యూ నీడ్ టు బి ప్యాషనేట్ అబౌట్ బిల్డింగ్ అన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, మాది వెరీ ఇంట్రెస్టింగ్ కల్చర్. సో ఎవ్రీ పొలిటికల్ పార్టీ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఎన్ఏ. భారతీయ జనతా పార్టీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డిఎన్ఏ, టీడీపీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డిఎన్ఏ, జనసేన విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డిఎన్ఏ. No one party can try to be like the other party. It will not work. Culturally, it will not work. యా. Right. So, అక్కడ ఏంటంటే టీడీపీకి ఒక డిఎన్ఏ ఉంది. మాకు మెంబర్షిప్ వన్స్ ఇన్ 2 years జరగాలి, కమిటీలు వేయాలి, కమిటీ స్వేరింగ్ ఇన్ జరగాలి. సో వీఆర్ వెరీ స్ట్రక్చర్డ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్. యా. నాట్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఇస్ లైక్ దట్. యా సో యాక్చువల్లీ. మీ డిఎన్ఏ బట్టి, మీ కల్చర్, ఆర్గనైజేషన్ కల్చర్ బట్టి అది ఎమర్జ్ అవుతుంది తప్ప నాట్ బై వే ఆఫ్ కాంపిటీషన్. ఓ నో, ఐ మెంట్ లైక్ కోalition ఫార్మ్ చేసిన టైంలో what if they've already started working for forming the ruling next term without a coalition? See, competition is always good. Why are we shy from competition? Or maybe when should we Competition is actually start, and how do we, you know, get the hint that they've already started? Like, Why are you waiting for them? You should start. You should have it in you that I want to build the institution. yeah, Right. Forget elections and all. Right. Fundamentally, you should have that grit to build that institution. yeah, Right. If you look at what has happened, even like how BJP has built it into an institution, the way they use app, yeah. it's quite interesting. So TDP probably is the only other political party that has that kind of robust mechanism. Just don't wait for others to start. Don't just wait. start Why it. should you? Yeah. Like you're not going to wait for your fellow student, no, whether they are studying to start, you are Yeah. studying for your examination. Yeah. You start irrespective. యా. సో సిబిఎన్ సార్ ఇంకా వైఎస్ఆర్ సార్ పొలిటికల్ రైవల్స్గా అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళలేకి పొలిటికల్ ఎనిమీస్లా కనిపించారు కదా. సో ఇప్పుడు టీవీస్లో చూస్తే టీడీపీ, వైఎస్ఆర్సీపీ పొలిటికల్ రైవల్స్ కన్నా పొలిటికల్ ఎనిమీస్లా కనిపిస్తున్నారు, లైక్ బ్రూటల్ ఎనిమీస్లా కనిపిస్తున్నారు. సో ఈ Sorry? Jani. సో ఈ కాంటెక్స్లో సిబిఎన్ సార్ ప్రీవియస్ ఇయర్స్లో వాట్ డిడ్ హీ డూ టు బిల్డ్ లైక్ దట్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ బిట్వీన్ ద టూ పార్టీస్? ఇన్స్టెడ్ ఆఫ్ ఎనిమిటీ ఇట్ వాస్ జస్ట్ రైవల్రీ. Yeah, మీరు అన్నట్టు పొలిటికల్ రైవల్రీ ఇస్ ఓకే, బట్ పొలిటికల్ ఎనిమిటీ ఇస్ నాట్ గుడ్ ఫర్ సొసైటీ. అగ్రీ. ఏమవుతుందంటే సొసైటీని స్ప్లిట్ చేస్తుంది, అండ్ దానివల్ల ఇంకెక్కువ డేంజర్ అవుతుంది. గతంలో ఏం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ఒక రీజనల్ పార్టీ ఉండేది, కాంగ్రెస్ యాక్టివ్గా ఉండేది. కాంగ్రెస్ వాజ్ నేషనల్ పార్టీ. సో కల్చర్ ఆఫ్ దీస్ టూ పార్టీస్ ఆర్ వెరీ డిఫరెంట్. ఆ కార్డియల్ రిలేషన్షిప్, కలిసి పనిచేయాలన్న ఆలోచన, ఓకే స్టేట్ ఫస్ట్, తెలుగు సొసైటీ ఫస్ట్ అనే ఆలోచన ఉండేది. క్రమీపంగా ఏమైపోయిందంటే కాంగ్రెస్ స్పేస్ని అదర్ పార్టీ టుక్ ఓవర్. దానివల్ల ఏమైంది, వాళ్ళకి వైసీపీ ఇట్ బికేమ్ 2 రీజనల్ పార్టీస్. 2 రీజనల్ పార్టీస్ అయినప్పుడు ఏంటంటే రైవలరీ కాస్త ఎనిమిటీ అయిపోయింది. దానివల్ల ఇద్దరు కొట్టుకుంటూ మొదలుపెట్టారు. అండ్ ఏ స్థాయికి వెళ్ళింది, చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టే స్థాయికి వెళ్ళారు. సో ఇట్ లీడ్స్ అ లాట్ ఆఫ్ బ్యాడ్ టేస్ట్ విచ్ ఐ టోటలీ బిలీవ్ ఇట్స్ నాట్ గుడ్. నో, ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్స్ నేను చెప్పాను. రోసే గారు అనే ఒక సీనియర్ ఆయన ఉన్నారు, వెరీ సీనియర్ పొలిటీషియన్, అమేజింగ్ మ్యాన్. లైక్ ఆయన మాడితే ఎంత బాగుండేది, అసెంబ్లీ అందరూ మేము చిన్నప్పుడు చూసాము. అంతేకాదు, ఇన్ఫాక్ట్ మీరు చూడండి, లైబ్రరీకి చాలా మంది ఎమ్మెల్యే లైబ్రరీకి వెళ్ళేవారు, ప్రిపేర్ అయ్యేవారు. ఎందుకంటే కంటెంట్ ఉండాలి, సబ్జెక్ట్ తెలుసుకోవాలి. అది మంచిదా? సో అది కావాలి. పొలిటికల్ రిటారిక్ అవసరం కాదని నేను అన్నట్లు, బట్ సబ్జెక్ట్ని సైడ్ లైన్ చేయకూడదు పొలిటికల్ రిటారిక్ వల్ల. అది చాలా చాలా అవసరం. సో ఇప్పుడు మేబీ ఎక్స్ట్రీమ్ ఫీలింగ్స్ వాళ్ళేమో వైఎస్ జగన్ గారు జైలుకి వెళ్ళారు, దాని తర్వాత సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కూడా జైలుకి వెళ్ళి సీఎం అయ్యారు. ఇస్ ఇట్ సచ్ దట్ ఆంధ్రాలో జైలుకి వెళ్తేనే సీఎం అవుతారు? No, I disagree. చంద్రబాబు నాయుడు గారు, this is his 4th term as CM. Oh yeah, like 3 terms he never had to go to jail not to become CM. Yeah. See, so I don't agree with that logic. I'm sorry. Is it a new tradition then? I mean, You should ask my opponent, no? I won't be able to answer that because see, as a political party, see, I stood for the Red Book. I'm more popular now for my Red Book in my Padayatra, but I am very clear. The law has to take its own course. As individuals, we should not do what we believe. So there is a constitution, there is a framework. We all have to work within the framework. So if I want, I'll expose him within the framework, but I will not
You should never take law into our own hands. Yeah. And just keep sending people to jail. What's the value you're going to add? ఇంత ఎక్స్ట్రీమిస్ట్ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేయడానికి కొంచెం నార్మలైజ్ చేయడానికి what do you think are the actions మీరు తీసుకోవాల్సింది? No, I think all of us have to have an honest conversation. I think more and more honest conversation. Two, what really gets me off is when women are offended. What's happened is that politics went so bad in the last 5 years that it became very personal. Where women were not involved in politics, they were named, they were called out and all that. That for me is a big no-no. So I'm very stubborn on that. So, in fact, anyone who posts demeaning content against women on any political side, we are very firm. It could be my own karyakarta, it could be their karyakarta. Yeah. Either you delete, apologize, or you face the music. You'll be sent to jail, no questions. Yeah. Because that's something I'm very clear. Because politics is not easy for women. Yeah. True, it's always Very difficult. As it is, it's uphill task. And the few who succeed, then you offend them like this, then it just creates this environment where no one wants to join politics. And that's dangerous. Yeah, that's right, sir. We came up with this segment because we really like to ask for stuff from We don't like to miss Okay. out on opportunities. Never. Yeah. So right now what we'll do is we'll ask you for 3 favors and you'll ask us for 1. How's that fair? Population! You're one person, we're so many people, we need Yeah. at least 3 favors. Anyaya. That's See, it should be equal, right? How can you have more rights? No, how can you? See, you can't use that. You can't pull that card on me. Now you can't conveniently say you're elder world. no. You We want to are be- kids, we pull out cards like that. That's We're very unfair. small. Being the eldest, you don't need to take care of us. We did replicate your system. We're just trying to better it. Oh, okay, chalo. Ba. Better it. Clearly, we're not doing a good enough job for you guys. I mean, Chalo. we're trying. That's We are working hard. Yeah. I agree. So, 3v1? Done. Yay, okay. Sorry. I'll start now. I think are we on our 18th chocolate now? 19th. 19th. The first question is regarding, like the first favor is regarding our general elections. Like I said, we have some 2.5 lakh elected leaders and citizens already overall India, and we've already started the under-18 world in a few other states. So this one, what you're going to do to help us here in the favor is you're going to help us launch the under-18 world in Andhra Pradesh and also in the other states, like overall nationally. Now, what I would really like is we would want you to launch under-18 Andhra Pradesh right now. We launch under 18 Andhra Pradesh. Oh, shit. I'll get the check. Come on. No, leave it there. Come. So now that we've launched under-18 Andhra Okay, Pradesh. first favor done. You have to more favors. I told you launch. The first favor is launching it in Andhra Pradesh and nationally. No. Launching in Andhra Pradesh is one favor. Launching it nationally is the second favor. I So you have one. mentioned it They're two together. independent things. No, there is one. There is one. Okay. I mentioned it together. Okay. Yeah. See, you should have objected to Yes. it earlier. Now too late. So sad. Okay. It's okay. I'll save the third one for later someday. You don't have to do all three. Yeah, now that you have my number, I'm sure you'll pester me. I have no inhibitions whatsoever. Okay. So now that we've launched under-18 Andhra Pradesh, the elections will officially start, and by July 7th, like July 7th. yeah. It's around the corner. Yes. So now that they'll officially start before July 7th, we'll get them done before August 15th, and we'll have a parliament session soon since we'll have elected MPs and. But to actually have the parliament session, we'll lead it from all over India, not just 2 or 3 states. For that, we would really like some elder politicians who you've learned from to join us and launch it nationwide. Now we have 3 people in mind. You can choose any 2 people to, connect us with. Those 3 people are. Chandrababu. Chandrababu Naidu. Okay, done. That's easy. Second Thank one God. is Mr. Amit Shah. He's my favorite. Okay. And the third one is Modi ji. Any two you can pick. You can get us in contact the- with an appointment before July 7th. Before July 7th. Yep. Chandrababu Naidu ji to very easy. Amit bhai, let me try. Okay. I can't promise.